హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మేము ఆంధ్ర బెల్లంతో అరిసెలైతే చేశామండి. ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనమైతే మెత్తని అరిసెలు చేసుకుంటాం కదండీ! ఈరోజైతే మేము క్రిస్పీగా ఉండే అరిసెలైతే చేశామండి. మా అత్తయ్య గారు ఇలాగే చేస్తారు. ఇవి మా అత్తయ్య గారు చేశారండి అరిసెలు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా అయితే బియ్యం అయితే ఇలా నానబెట్టుకోవాలండి. 3 రోజులైతే బియ్యం అయితే నానాలి. ఏ రోజుకి ఆ రోజు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక కేజీ బెల్లం అయితే తీసుకుంటే మనం కేజీన్నర బియ్యం అయితే తీసుకోవాలండి. ఒక కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం. కొంచెం పిండి అయితే ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా 3 రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా కడుక్కోవాలండి బియ్యాన్ని. ఇలా అన్నీ కడుక్కున్నాక ఒక కాటన్ శారీ గానీ, ఏదైనా పాతది కాటన్ వస్త్రం ఉంటే ఇలా వాడేసుకోవాలండి బియ్యమన్నీ. ఇలా అన్ని బియ్యము ఒక క్లాత్‌లోకి వాడేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి. ఇలా అంతా ఫోల్డ్ చేసుకొని దీన్ని రౌండ్‌గా చేసుకొని ఇది ఒక సైడ్‌కైతే పెట్టేస్తున్నామండి. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేవి ఉంటే ఎక్స్‌ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇవంతా ఇలా వడకట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని అలాగే వదిలేసేయాలండి. ఇలా వదిలేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత మెత్తగా పిండైతే మనం పిండి మిల్లులు ఉంటాయి కదండీ! ఆడించుకొని తెచ్చుకోవాలి. అప్పుడు జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. బెల్లం కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఆంధ్రాలో ఇలాంటి బెల్లం దొరుకుతుంది. చూడండి బెల్లం, అచ్చు బెల్లం. చెప్పాను కదండీ! కేజీన్నర బియ్యం పోసుకుంటే ఒక కేజీ బెల్లం అయితే తీసుకోవాలి. పిండైతే కొంచెం ఎక్స్‌ట్రానే పెట్టుకోవాలండి మనం. ఇదంతా మనము ఇలా బెల్లమంతా పొడుము కింద కొట్టుకొని, ఈ బెల్లాన్నయితే మనం పాకం పెట్టుకోవడానికి ఒక ఇలాంటి మేమైతే ఇది వాడుతున్నామండి. ఒక తెపాళ్ళ టైపు. ఈ కొట్టుకున్న బెల్లమంతా ఈ తెపాల్లో వేసుకొని ఇది కరిగించుకోవాలండి. ఇది పొయ్యి మీద పెట్టుకొని మేమైతే కట్టెల పొయ్యి మీదే అరిసెలైతే చేశామండి. కట్టెల పొయ్యి మీద అయితే అరిసెలైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కరిగిపోయిన బెల్లమంతా మేమైతే ఇలా వడకట్టుకున్నామండి. చూడండి దాంట్లో కొంచెం మనకేమన్నా ఇలా ఇసుకు, కొంచెం నలకలు అటువంటివి ఉంటే బయటకొచ్చేస్తాయి. ఈ బెల్లంలో వాటర్ అయితే పాకానికైతే 1 లీటర్ వేసామండి. ఒక చెంబు నిండా వేసాము. కేజీ బెల్లానికైతే 1 లీటర్ వాటర్ అయితే వేసామండి. ఇలా వాటర్ ఎక్కువ వేసుకొని పాకం ఉడికించుకుంటేనే ఇదైతే టేస్టీగా ఉంటాయంటండి అరిసెలైతే. అందుకనే వేసుకున్నాం. ఇలా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ చూస్తున్నామండి. ఇలా యేసుకున్న తర్వాత ఇది మనము ఇలా పోగు పడిపోవాలి. ఇలా పోగు పడి అది మనము కొడితే ప్లేట్‌లోకి టంగుమనే సౌండ్ అయితే రావాలండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడైతే ఇంకా కొంచెం లూజ్ ఉంది. మేము ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ అయితే పొయ్యి మీద ఉంచామండి. చూడండి అయిపోయింది. కొంచెము నెయ్యి గాని, ఆయిల్ గాని ఇప్పుడు పోసుకోవాలండి. ఈ పాకంలో అయితే మనం కొద్దిగా వేసుకున్న తర్వాత అది తిప్పుకున్న తర్వాత పిండైతే ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదండీ! మెత్తని పిండి. ఒకళ్ళు పిండి వేసుకుంటూ ఉంటే ఇంకొకళ్ళైతే ఈ పిండినంతా తిప్పుతా ఉండాలండి ఇలాగా. ఇలా అంతా తిప్పిన తర్వాత పిండైతే లాస్ట్‌గా ఫైనల్‌గా ఇంత లూజ్ అయితే ఉండాలండి. ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మనం నెయ్య లేదా నూనె ఈ రెండిట్లో మన దగ్గర ఏదుంటే అది వేసుకోవచ్చండి. అదైతే పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మేమైతే బీటు మూగుడైతే పెట్టుకున్నాము. ఆయిల్ కూడా ఒక్కొక్క అరిసె వేసుకుంటాం కదా! ఎక్కువ ఆయిల్ వెయ్యక్కర్లేదండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నువ్వులు, అలా కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాము. మనకి కావాల్సిన సైజ్ అయితే పిండైతే తీసుకొని ఇలా అరిసె కింద ఒత్తుకోవాలండి. పూరి ప్లస్‌తో చేస్తున్నాం మేమైతే. ఇలా అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే కాగిందండి. ఒక్కొక్కటిగా ఇలా అరిసెలైతే నూనెలో వేసుకోవాలి మనము. నూనె కాగిన తర్వాత చూడండి చక్కగా వస్తున్నాయి అరిసెలైతే. ఇలా ఒక పక్కన కాలిన తర్వాత అది కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం టర్న్ చేసుకోవాలి అరిసెనైతే. ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలండి. ఇలా రెండో పక్కన కూడా మనము హనీ కలర్‌లోకైతే బాగా వేగిన తర్వాత
ఇప్పుడైతే మనము వేగిపోయిన తర్వాత ఈ అరిసెనైతే తీసేసుకుని ఈ గరిటెలతోటే ఇవి అరిసెలు ఒత్తుకునే గరిటెలండి. ఇలా ఆయిల్ అంతా బాగా ఇలా ఒత్తేసుకుంటే ఆయిల్ అంతా మనకి కిందకొచ్చేస్తుంది. అరిసెలైతే ఉండదండి. చూడండి ఒక్కొక్కటిగా చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్‌లో వేసుకొని ఇలా ఒత్తుకుని మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకొచ్చేసిన తర్వాత మనమైతే ఒక సైడ్‌కైతే వీటిని పెట్టేసుకోవాలండి. ఒక దాని మీద ఒకటైతే పెట్టకూడదు. ఇలా దేనికది సెపరేట్‌గా పెట్టుకుని అవన్నీ ఆరిపోయాక అప్పుడు మనము క్యాన్‌లో గానీ, స్టీల్ క్యాన్‌లో గానీ మనము సర్దుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అరిసెలైతే రెడీ అయినియండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. మెత్తని అరిసెలు ఇష్టపడతారు కొంతమంది. కొంతమంది క్రిస్పీగా ఉండే అరిసెలైతే ఇష్టపడతారు. క్రిస్పీగా ఇష్టపడేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇవైతే చాలా బాగుంటాయి. కింద పడిందంటే అరిసె అయితే 4 చెక్కలవుతుందండి. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.